అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం దాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. భారత్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకి సంబంధించి గూఢచర్య నివేదికలో చాలా సంచలన విషయాలు తెలిసినట్లు వెల్లడవుతుంది. అలానే పెహల్గాం దాడిని లష్కర్ ఇ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ప్లాన్ చేసినట్లు, ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరిలోనే సమావేశమైనట్లు కేంద్ర నిఘా వర్గాలకు తెలిసినట్లు సమాచారం. సైఫుల్లా 5 ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడికి సిద్ధం చేసినట్లు, ఆ తర్వాత మార్చిలో ఆ ఉగ్రవాదులు మరోసారి సమావేశమైనట్లు కూడా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కి లింక్ ఉందని చాలా స్పష్టంగా తేలుస్తున్నారు. అలానే పెహల్గాం దాడికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్లానింగ్ కూడా ప్రారంభమైందని, లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఆదేశాలతోనే ఉగ్రవాది దాడి ప్లాన్ ప్రారంభమయ్యేదనేది స్పష్టంగా కేంద్ర నిఘా వర్గాలకి సమాచారం అందినట్లు తెలుస్తుంది. అలానే ఉగ్రవాదులు మొదటి సమావేశం ఫిబ్రవరిలో జరిగిందని, ఆ తర్వాత మార్చిలో మీర్పూర్ లో మరో సమావేశం కూడా దాడుల గురించి మరింతగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పెహల్గాం లో దాడి గురించి ప్లాన్ చేశారని నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమకు ఏ సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్నా కూడా ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ సైన్యం కూడా సహాయం చేసిందనేది మన ప్రభుత్వానికి స్పష్టంగా అందుతున్న సమాచారం. లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ కమాండర్ సైఫుల్లా మరో 5 ఉగ్రవాదులతో ఫిబ్రవరి మార్చి నెలలోనే సమావేశమయ్యాడు. అలానే ఫిబ్రవరి మీటింగ్ తర్వాత మీర్పూర్ లో పెహల్గాం దాడిని ప్లాన్ చేసుకున్నట్లు కూడా స్పష్టంగా తెలిసింది. సైఫుల్లాతో సమావేశంలో అబూ ముసా, ఇద్రీస్ షాహీన్, మెహమ్మద్ నవాజ్, అబుల్ రహ రసూల్, అబ్దుల్ బాలిద్ అనే ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్లు ఈ 5 నేమ్స్ ను కూడా బయటికి విడుదల చేశారు. అలానే మరోవైపు సైఫుల్లాకు ఐఎస్ఐ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. లష్కరీ డిప్యూటీ చీఫ్ సైఫుల్లాతో సమావేశంలో అబూ మూసా, ఇద్రీస్ షాహీన్, మహమ్మద్ నవాబ్, అబ్దుల్ రహా రసూల్, అబ్దుల్ ఖాలిద్ అనే ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అలానే మరోవైపు సైఫుల్లాకు ఐఎస్ఐ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు, అలానే లష్కరీ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా పాకిస్తాన్ సైన్యంతో కూడా సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ శిబిరానికి కూడా వెళ్లాడట. అలానే బహవల్పూర్ లోని ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ సైన్యం కర్నల్ ఉగ్రవాది సైఫుల్లాను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దీనికి సంబంధించి ఒక కార్యక్రమం కూడా జరిగిందని, ఏప్రిల్ 18న రావల్కోట్ లో ఉగ్రవాదుల సమావేశం కూడా జరిగినట్లు స్పష్టమైన సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు తెలుస్తుంది. దీని వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో సైఫుల్లాతో పాటు ఉన్న మిగతా 5 ఉగ్రవాదులు కూడా వీడియోలో కనిపించారు. అలానే పెహల్గాం దాడితో సంబంధం ఉందని అనుమానిత స్థానిక ఉగ్రవాది అదల్ గురి ఇళ్లను కూడా భద్రతా దళాలు బాంబులు పేల్చి ధ్వంసం చేసేసినాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉగ్రవాది ఆదిల్ గురి ఇల్లు ఉందని సమాచారం తెలుసుకుని బలగాలు ఆ ఇంటిని ధ్వంసం చేసేశాయి. త్రాల్లోని ఆసిఫ్ షేక్ ఇంటిని భారత్ బలగాలు కూల్చివేసేశాయి. మరోవైపు బండిపొరలో జరిగిన ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లీ అనే లష్కర్ తోయిబా టాప్ కమాండర్ కూడా హతమయ్యాడు. 2 సైనికులకు కూడా గాయాలయ్యినట్టు తెలుస్తుంది.